భారతీయ చలనచిత్ర చరిత్రలో 'బాహుబలి 2' అనేది ఒక చరిత్ర, ఒక ప్రభంజనం, ఒక సంచలనం. నిజానికి 100 కోట్ల సినిమా రాబడితేనే, వసూళ్లు రాబడితేనే గొప్ప. అలాంటిది 100 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారట 'బాహుబలి' అనేది అప్పట్లో ఒక చరిత్ర. 2012, 13 కాలంలో 100 కోట్ల రూపాయలతో తెలుగు సినిమాని నిర్మిస్తున్నారా? అంత డబ్బులు వస్తాయా? అసలు వసూలు రావడమే కష్టం కదా! అలాంటిది 100 కోట్ల బడ్జెట్ అంటే ఎలా వస్తుంది అనేది చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత 'బాహుబలి 1' రిలీజ్ అయింది 2015లో దాదాపు 600 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత 400 కోట్ల రూపాయలతో 'బాహుబలి 2' విడుదలై 1825 కోట్లు వసూలు చేసి భారతీయ చలన చరిత్రలో ఒక చరిత్ర సృష్టించింది. అయితే అంతకుముందే 'దంగల్' దాదాపు 2050 కోట్ల పైగానే వసూలు చేసింది. అయితే చైనాలో మాత్రమే 1000 కోట్లు వచ్చాయి. నిజానికి చైనాలో ఎన్ని కోట్లు వచ్చినా పెద్దగా విలువ ఇవ్వరు మన వాళ్ళు. ఎందుకంటే అక్కడ 90% పన్నుల రూపంలో కట్ అయిపోగా మనకు 10% మాత్రమే వస్తాయి. ఆ 10%లో ఇండియన్ గవర్నమెంట్ కొంత తీసుకోగా డిస్ట్రిబ్యూటర్కును నిర్మాతలకి వచ్చేది అంత చాలా తక్కువ. కాబట్టి పెద్దగా దాన్ని పరిగణలోకి తీసుకోరు. అందుకే 2050 కోట్లు వసూలు చేసిన 'దంగల్'ని పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. భారతదేశంలోనే అలాగే మిగతా సీడెడ్లో వసూలు చేసినటువంటి 1825 కోట్లు వసూలు చేసిన 'బాహుబలి'ని లెక్కలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆ చరిత్రని ఎవరు తిరగరాయలేదు. అందుకే నాన్ 'బాహుబలి' రికార్డులు అంటూ వచ్చారు. ఇప్పుడు ఆ రికార్డులను బద్దలుకొట్టింది 'పుష్ప 2'. డిసెంబర్ 4న ప్రీమియర్ షోలతోని అదే బెనిఫిట్ షోలతో మొదలైనటువంటి హవా ఇప్పటికీ కొనసాగుతుంది. 32 రోజుల్లో ఈ సినిమా అయితే దాదాపు 1831 కోట్లు వసూలు చేసి 'బాహుబలి 2' రికార్డులను అయితే బద్దలు కొట్టింది.